మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. అలా కన్యరాశి వారికి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధుడు అంటే ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిప్పుతో కానీ, నీటితో కానీ, యంత్రాలతో కానీ, ఆయుధాలతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ వాగ్వివాదాలకు సరైన సమయం కాదు. కనుక వీలైనంత వరకు ప్రమాదాలను నివారించాలి అన్నట్లయితే ప్రశాంతత, మౌనము, ధ్యానము, ఏకాగ్రత వలన మంచి కాలము పొంచి ఉంటుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, గృహ క్రయ విక్రయాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనేటువంటి కాల సమయంలో 1కి 10 సార్లు సంపూర్ణంగా దాన్ని పరిశీలించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నం కలిసి రావడం జరుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, షేర్లు, క్రయ విక్రయాలు, ఆనందము కన్యరాశి వారి సొంతం కాబోతుంది. లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, అద్భుతమైన పెట్టుబడులు, అధిక ఆదాయం వచ్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క దర్శించే అదృష్టం కలగబోతుంది. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావం తొలగించే ఏకైక శక్తి కాళభైరుడే కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి కాళభైరవ స్వామిని స్మరించినా, ధ్యానించినా, ముడుపు కట్టినా, దీపం పెట్టినా జీవితకాలం ఉన్నతమైన విజయాన్ని కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.